హరీష్ కుమార్ చిత్తూరు నుంచి. మేడం ఆ, 17th మే 1994 కదండి. అవును మేడం. 1:17 AM చిత్తూరు. అవును మేడం. శ్రీ గురుభ్యో నమః. ఈ జాతకం ఎవరిదండి? మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి. 17 మే నమస్తే. 17వ తారీఖు మే నెల 1994 1:17 చిత్తూరులో జన్మించారు. అవును పుష్పి అవును నక్షత్రం అండి, ఆ, 3వ పాదం, అవును. కర్కాటక రాశి. ఖచ్చితమేనా? ఖచ్చితం. కుంభ లగ్నంలో జన్మించారు. ఏం అడుగుతున్నారు మీరు దీనికి? మా పెళ్లి సంబంధాలు చాలా వచ్చాయి, చాలా చూశారు, దగ్గర వచ్చి ఆగిపోయాయి. ఉమ్. అందుకనే అడుగుదామని, వివాహ జీవితం ఎట్లా ఉంటుంది. పెళ్లి ఓకే కాలేదు అండి. ఈ అబ్బాయికి ఇంకా, అందుకని అడుగుదాం. ఉమ్. ఇప్పుడు వివాహం అవుద్దా అవదా అనేది కదా మన ప్రశ్న. ఆహా. వివాహం ఎప్పుడు అవుతుంది అనేది. ఓకే. ఏదో కళ్ళే కరెక్ట్ గా కనపడుతున్నాయా? అద్దం వాడుతున్నారు, చిన్నప్పటి నుంచి అద్దం వాడుతున్నారు. ఏ వయసులో వచ్చింది అది? ఆ 5-6 ఏళ్ళ నుంచి చేశారా? అవును, 5th క్లాస్ నుంచి, అంటే ఒక 10 years ఉంటుంది, అప్పటి నుంచి వేస్తున్నారు. ఇప్పుడు 7 పెద్ద years. అయిపోయినాయి కళ్ళు, కళ్ళజోడు, అద్దాలు. భూతద్దం వాడుతున్నాడు. పెళ్లి యోగం లేదు ఇందులో. అంతా ట్రై చేయండి, నేను టైం ఇవ్వను కానీ 26 జూలై నుంచి ట్రై చేయండి, అవడానికి అవకాశం ఉంది. 3 ఏళ్ళు టైం ఉంటుంది. ఆ, 26 జూలై నుంచి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో పెళ్లిళ్ళు అవ్వవు. ఓకే ఓకే. ఇందులో ఉన్న ప్రాబ్లం అది. ఉమ్, ఓకే గురుగారు. కొద్దిగా అంటే జూలై నుంచి ట్రై చేయండి, అవుద్ది. ఓకే. వచ్చే ఈ నెల ఇంకేం ట్రై చేయండి. అయ్యే ఉమ్, అవకాశం అయితే ఖచ్చితంగా ఉమ్, ఉంది. ఉమ్. 27 జూలైకి అయితే అవుతుందండి. అక్కడ అవ్వకపోతే మనం ఆ డేట్ ని మనం కన్ఫర్మేషన్ చేయలేం. ఓకే, అంటే 1 year గట్టిగా ప్రయత్నాలు చేస్తే అవ్వచ్చు. చెయ్యండి 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 చెయ్యండి. లేదంటే అక్కడ మీకున్న చాలా లోకల్లో జ్యోతిష్ లోకల్లో చూపించారు, జ్యోతిష్ను కూడా సంప్రదించండి ఏదైనా విషయాలు. చూపించారండి. చాలా కష్టమైంది, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నాను. అక్కడ ఉమ్, దృష్టి లోపం ఏర్పడింది, కంటి లోపం ఏర్పడింది, దాని వల్ల అవ్వట్లేదు అది. ఉమ్, ఉమ్. అది కరెక్ట్ గా ఓకే. ఉంటే మనకి వివాహం ఉమ్, అయిపోయేది. అదే దోషం. ఓకే ఓకే. సరే, ఓకే గురుగారు. శుభం అండి. థ్యాంక్ యూ అండి. ఆ. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ రాజు గోపాల్ వర్మ, కొత్త వలస నుంచి. ఎస్ మేడం. మేడం ఇది కొత్త వలస దగ్గర ఏదైనా దగ్గర ప్లేస్ చెప్తారా? విశాఖపట్నం కొట్టండి మేడం. విశాఖపట్నం అండి. ఓకే. October 19th 1991 6 AM. ఎస్ మేడం. ఎవరిదండి ఈ జాతకం? అది మాకు తెలిసిన అబ్బాయిదండి. 19 అక్టోబర్ 1991 6 AM అండి. సార్. కొత్త వలస, విశాఖపట్నం. నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రం, 1వ పాదం, సార్. అవునండి. కుంభరాశి, తులాలగ్నం. ఏమడిగారు దీనికి? వివాహం ఎప్పుడవుతుందని అండి. పెళ్ళైన స్త్రీని ఎవరినైనా ఇష్టపడ్డారా ఇతను? అంటే ఒక మేనరిక సంబంధం ఉంది, ఉమ్. అది అవుతుందా లేదా అని అడిగారు.
అంటే మదర్ ఇష్టపడటం లేదు. అవుతుందండి, అవుతుంది. ఆహా. అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉందండి ఇది వివాహానికి. సార్. 24 నుంచి నడుస్తుంది ఇదంతా కూడా. మీకు 27 జూలై వరకు ఉంది ఛాన్స్. సార్. 27 జూలై జూలై వరకు ఉంటుంది. ఈయన ఏమైనా ట్రావెల్ చేస్తుంటారు ఎక్కువ? సార్. అన్న అవునండి. అవుతుందండి. ఇప్పుడు జూలై వరకు మీరు కన్ఫర్మేషన్ అయితే చెయ్యండి, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే అప్పుడు తర్వాత రెమెడీ చెప్తాం. సార్. జూలై అంటే నెక్స్ట్ ఇయర్ జూలై. నెక్స్ట్ ఇయర్ అండి, 27 జూలై. సార్. ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది, సార్. ఇబ్బంది ఏం కాదు, అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, నెక్స్ట్ చార్ట్ చూద్దాం. రమేష్ మొవ్వ నుంచి. రమేష్ గారు. మేడం నరేష్ మేడం. మ్మ్. ఇదే కదా సార్, జనవరి 13th 1992. అదే మేడం అదే. నరేష్ అది పేరు. అవును మేడం. ఓకే. ఇయర్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి. చెప్పారు సార్. 13 జనవరి 1990. అవును మేడం. ఊరు 10:54 ఎక్కడదండి PM ఇది? మొవ్వ. కృష్ణా జిల్లాలో మవ్వనోటి ఉంది సార్. అంటే విజయవాడకి ఎంత విజయవాడ దూరం? నుంచి. విజయవాడ నుంచి వచ్చేపాటికి ఒక 60+ వస్తుంది సార్. 50యా? అవును సార్. దగ్గర సిటీ గుడివాడ ఏంటి? గుడివాడ దగ్గర అవుద్దా? గుడివాడ దగ్గరే సార్ అది. అదో గుడివాడ. పదమూడు జనవరి 1992. 1 సార్, 1901 91. ఇక్కడ 92 ఇచ్చారు. 13/1/92 ఇచ్చారు. అవును, ఇప్పుడు అడిగితే కూడా కరెక్ట్ అన్నారుగా 92. చెప్పాలి. 92 91. 91 సార్. ఓకే. ఏది ఫుల్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి. 13/1/1991. నేను ఇంతకుముందు అడిగినప్పుడు కూడా అదే అన్నారు. 13 జనవరి 91 22:54 రాత్రి 10:54. గుడివాడ తీసుకున్నాను నేను. మూలా నక్షత్రం 2వ పాదం. ఓకే సార్. ధనుసు రాశి, కన్యా లగ్నం. ఏ విషయం అడిగారు? మ్యారేజ్ గురించి. గతంలో ఏమైనా వచ్చి పోయినాయా సంబంధాలు? కుదిరి అలాగా? రిలేటివ్స్ వచ్చి వెళ్ళిపోయింది సార్. ఆ? రిలేటివ్స్ ఇదే వచ్చినాయండి. కుదిరిందా సంబంధం ఏమన్నా? లేదండి. ఆ 2021 వచ్చిందా సంబంధం అది? 22. అవును సార్. అవును. ఇందులో 21లో వచ్చి పెడుతుంది. 2021లో నాకు అప్పుడు వచ్చిందా? వచ్చింది సార్. అదే సంవత్సరం చెప్పండి, కరెక్టేనది? కరెక్టే సార్. ఓకే. 21 అంటే ఇప్పుడు దగ్గర 5 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు ఒక అవును పని సార్. చేయండి మీరు. 27 జూలై తర్వాత చూడండి. 28 అప్పుడు అవుతుంది డిసెంబర్కి. 27 జూలై నుంచి 28 డిసెంబర్. ఓకే అండి. ట్రై చేయండి, అప్పుడు అవడానికి అవకాశం ఉంది. ఇది కొద్దిగా ఇబ్బందికరమైనదిగా ఉంది, అయినా అప్పుడు ట్రై చేయండి. ఓకే అండి. చూసుకోండి, మరి దూరం సంబంధం వస్తుంది. అది బాగా దూరం ఏదైనా వస్తుంది, ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్. సరే.
ఓకే నెక్స్ట్ బి నవీన్ వేములవాడ. హలో అవునండి. ఉన్నారా మేడం నవీన్? ఉన్నారండి నరేష్. హలో ఎవరున్నారు? నవీన్ వాళ్ళ పిన్నినండి. ఓకే. హలో ఓకే మేడం వెయిట్ చేయండి, డీటెయిల్స్ అడుగుతాను, కన్ఫర్మ్ చేయండి. చెప్పండి. ఇది 14th జనవరి 1994 అండి. హలో ఇది 12 అర్ధరాత్రి 12 అంటే ఇది మ్యూట్ తీసుకోండి. పుష్పకుమారి, హలో మనకి ఇవ్వడమే తగ్గదు. అర్ధరాత్రి 12. అవునండి. మేడం ఇది వేములవాడకి నియరెస్ట్ ప్లేస్ ఏదని చెప్తారా? నియరెస్ట్ అంటే మచిలీపట్నం వస్తుందండి సరౌండింగ్ మొత్తం. ఓకే. వేములపాట అంటే ఎక్కడిది ఇది? మొవ్వ దగ్గర అండి. అదే కూచిపూడి మొవ్వ. మచిలీపట్నం తీసుకోమన్నారు గురుగారు. గుడివాడ తీసుకోవచ్చు కదా. లేదండి. సరే చెప్పండి పర్లేదు. మచిలీపట్నం తీసుకోండి. మచిలీపట్నం, ఎస్. తెలుసులేరా మాకు అవ్వండి జూమ్ మచిలీపట్నమా? అవునండి. ఒకసారి జనవరి 14 అవునండి. 1994 00:08 అర్ధరాత్రి 13 రాత్రి తెల్లవారితే 14 అనగా నక్షత్రం శ్రవణ నక్షత్రం 4వ పాదం మకర శ్రవణ రాశి. నక్షత్రం. కరెక్టేనా? అవునండి. కరెక్టేనండి. కన్యా లగ్నంలో జన్మించారు. ఏ విషయం అడిగారు? అంటే లైఫ్ జర్నీ ఎలా ఉందని. జర్నీ అంటే ఏ బండి ఎక్కుదామని? ట్రైనా, ఫ్లైటా? ఫ్లైట్ ఏం కాదండి. అంటే మామూలుగా అలా కాదు. మ్యారేజ్. లైఫ్ జర్నీ అంటే ఏంటి అర్థం? ఇప్పటికి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలా? చేసుకున్నారా? లేదండి. ఆ? లేదు. అదే లైఫ్ జర్నీ ఇందులో ఉన్నది మరి. ఓకే. కొన్న థాట్ వచ్చిందా? రాలేదండి. జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ జాతకం అలా ఉంది మరి పరిస్థితి. సరే. మీ లైఫ్ జర్నీ అంటే అదే కనబడుతుంది ఇందులోనే. అది ఆ లైఫ్ ని జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా? ఓకే అండి. సరే. గురుగారు నెక్స్ట్. ఓకే నెక్స్ట్ చార్ట్ చూద్దాము. హర్ష గాజువాక. ఓకే మేడం గారు.
ఇది 27th సెప్టెంబర్ 1987 అండి. అవునండి, అవును. 11:15 AM గాజువాక. అవునండి. చూడండి, 27 సెప్టెంబర్ 1987 అవునండి. 11:15 అవునండి. ఉదయం గాజువాక. ఎవరిది జాతకం? మా అన్నయ్య గారు అబ్బాయిదండి. ఓకే. ఏ విషయం అడిగారు? సంతానం కోసం అండి. గతంలో పుట్టారండి? లేదండి. హైవేలోగా ట్రై చేయండి. ఇది సంతానం అయితే చూపించట్లేదండి. పిల్లలు పుట్టే యోగం అయితే లేదు. తర్వాత వీళ్ళ భాగస్వామి కూడా జాతకం ఒకసారి చూపించుకోండి. ఇందులో అయితే సంతానం చూపించట్లేదండి. ఒకవేళ మెడికల్కి వెళ్తే వెళ్ళండి. ఓకే సార్. ఓకే సార్, ధన్యవాదాలు. ఏదో పర్టికులర్ గా లేదండి ఇందులో. అలాగే. అక్కడ ఏమైనా ఉందో చూస్తే దాని మీద హైవే ద్వారా వెళ్ళండి. ఓకే సార్. ఇక్కడే ఉన్నారా, విదేశాల్లో ఉన్నారా? ఏమైనా దూరంగా ఉన్నారా వీళ్ళు ఇంటికి? విదేశాల్లో ఉన్నారు. కష్టం అయితే. విదేశాల్లో ఉంటే అసలు పుట్టరు. సరే, చూద్దాం. ఓకే సార్. ఓకే, ధన్యవాదాలు. పర్వాలేదు, పర్వాలేదు. ఓకే సార్. ఫణిరాజ్ విజయవాడ నుంచి. అండి. ఓకే. September 10th, 1988. అవునండి. 8:54 PM విజయవాడ. ఎస్, కరెక్ట్ అండి. ఎవరిదండి జాతకం? మాన్యువల్ 10 సెప్టెంబర్ 1980 అండి. 20:54 అంటే రాత్రి 8:54. విజయవాడ. నక్షత్రం కన్యారాశి. కరెక్ట్ అండి. 4వ పాదంలో జన్మించారు. జననం విజయవాడ. మేష లగ్నంలో పుట్టారు. ఏమడిగారు ఈ విషయాన్ని? ఇతను హౌస్ గురించి అండి. అపార్ట్మెంట్ ఉంది, దాని గురించి ప్రాబ్లం ఉన్నాయి. అది ఒకసారి చూస్తారేమో. ఇప్పుడు అదేదో అమ్మకం గురించా? అదే అమ్ముడు పోదు, దాని మీద ఎవరన్నా అద్దెకిచ్చినా అద్దె ఎవరు, ఒకవేళ అది తేలిగ్గా ఖాళీ చేయరు, ఇబ్బంది ఓకే. దానికి పరిష్కారం అనేది దొరకట్లా. అది 2013 ఆ టైంలో కొన్నాడు అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి. దాని మీద రూపాయి ఆదాయం లేదు, ఇబ్బంది, టెన్షన్, ఈఎంఐ కట్టుకోవటం తప్ప. ఓకే. ఎప్పుడు కొన్నాడు ఇది? 2009 ఆ ప్రాంతంలో కొన్నాడా? 13 కొన్నాడు. వీళ్ళ మదర్కి ఒకటే పెళ్ళి అయిందా, రెండైనయా? ఒకటే పెళ్ళండి వీళ్ళ మదర్కి. ఫాదరు కూడా ఒకటే మ్యారేజ్. మీకే డౌటా? సరే, లేదు ఒకటే. సరే, పర్వాలేదు. ఇల్లు అమ్మాలంటే దాదాపు ఇప్పుడు 27 డిసెంబర్ తర్వాత ఇల్లు అమ్ముడవుతుంది. దాని మీద అద్దె వచ్చే మార్గం కూడా ఏం కనిపించట్లేదు. దానికి ఏమన్నా ఏం లేదు, గ్రాస్థితి అనుకూలించడమే. 27 దాకా ఇంకా ఒక 27 డిసెంబర్ రావాలి. అప్పుడు కానీ సెటిల్మెంట్ అవ్వవు. ఏదో వివాహ వ్యవస్థ లేదు, ఏమీ లేవు. ఇతనికి ఇప్పుడు ఏజ్ దాటిపోయినా కానీ వివాహ వ్యవస్థ కూడా లేదు. పెళ్ళి అవ్వదండి దీనికి. ఏమైనా లవ్ చేసుకుంటే సహజంగా చేస్తే చేసుకోమనంటే.
అంత అవకాశం లేదు ఆ కుర్రాడికి. పెళ్లి లేదండి, సహజనం ఉంది. ఏదైనా లవ్ ఏదో ప్రేమించి అలాగేమైనా చేస్తే బలవంతంగా రాత్రులు ట్రై చేయమనంటే పొద్దున ఓకే అవుద్ది. ఉమ్. పగలు ఓకే చేస్తే రాత్రి అవుతుండో ఏదో గుర్తుపెట్టుకోండి. ఇతను ఎంతో వర్క్ ఇదిలో ఉంటాడు, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాడు. ఆ వర్క్ మోటివే ఎక్కువ, ఆ వర్క్ టెన్షన్ అదే సరిపోతుంది. మీరు అన్నట్టుగా బాగుంది జాతకం అంటే వెళ్ళనుకుంటే ఏమి ఇబ్బంది ఏం కాదు, కానీ ఫైనాన్స్ వాటిలోనే అంత బాగానే ఉంది. కానీ వచ్చింది ఏంటంటే ఆ గృహయోగాలు అవి కూడా ముందు ముందు తేరుతాయండి. ఇవన్నీ కూడా ఇంకెంత అంటే ఒక సంవత్సరం ఆగితే మళ్ళీ క్లియర్ అవుతాయి. 2027 డిసెంబర్ అండి, చంద్రమా దశ రావాలండి. అక్కడి నుంచి అయితే సెట్ అవుతుంది, నెమ్మదిగా సెట్ అవుతుంది. అదేలేండి. ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి కానీ అంత బాగా లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడంటే కొత్తగా ఇంకోటి కొందామని తిరుగుతాడు. అది నడుస్తుంది, అమ్మేదానికన్నా కొనేదానికి నడుస్తుంది. అది ఆ మాట తెలియలేదు మరి. సార్ ఇతను ఒకటి కొన్నాడు, అదేమో అద్దెకి ఇచ్చాడు. ఒకటి ఉంటున్నాడు, అది ఇతని నివాసానికి ఇబ్బంది లేకుండానే ఉంది. అదే కాబట్టి ఇంకా మీరు అన్నట్టుగా మూడో దానికి వెళ్తాడనే ఇది జాస్ లేదు. ఈ మొట్టమొదటిది అమ్మితే ఏమైనా చేయగలిగితే తప్ప, లేకపోతే అంత అవకాశం ఉండదు ఈఎంఐ వ్యవహారాలు. లేదు ఇప్పుడు వచ్చే టైం అంతా మంచి టైమే, కంగారు పడొద్దాను. అంటే గురిలో రవి జరుగుతుంది, రవి వెళ్ళిపోతే చంద్ర రావాలంటారా, అంతేనా? అలాగేనే ఉండదు. చంద్రుడు కానీ వీళ్ళు ఎవరన్నా శని కానీ చంద్రుడు కానీ వీళ్ళు ఎవరన్నా వచ్చినా కుజుడు వచ్చినా కూడా పని జరుగుతుంది. ఇప్పుడు శుక్రుడిలో చంద్రుడు మళ్ళీ కుజుడు వచ్చినా కూడా అవుద్ది. ఇప్పుడు శుక్రుడు నడుస్తున్నాడు కదా, అవునండి, అందులో వచ్చిన అవుద్ది. అంటే నేను డైరెక్ట్ దశ తీసుకున్నాను. ఓకే అండి. ఆ దశలు కూడా పనిచేస్తాయి. కుజుడు కానీ లగ్నాధిపతి దశ కానీ ఏకాదశ అధిపతి రాజ్య లాభాధిపతి దశ కానీ 2 దశలు రావాలి, చతుర్థం పనిచేయాలంట. సప్తమంది ఉన్న కుజుడు రాజ్య ఏకాదశాధిపతి షష్ఠ స్థితి, ఈ 2 గ్రహాలు పనిచేస్తే అతను మంచి జరుగుతుంది. ఇవన్నీ ముందు ఉన్నాయి మధ్య దశలో. సరే, వివాహాన్ని కూడా వివాహం గురించి అనకండి, వివాహం గురించి మాట్లాడకూడదు, మన బూతులు మాట్లాడినట్టు ఉంటుంది, అది వదిలేండి. ఓకే నెక్స్ట్ గోపరాజు విజయ్ కుమార్, మిర్యాలగూడ నుంచి. నమస్తే అండి. నమస్తే. సార్ ఉద్యోగం విజయసీయానం సార్. ఒక్క నిమిషం అండి, గురుగారు అడుగుతారు. మీ చాట్ పిలవండి, కన్ఫర్మ్ చేయండి. ఇది 11th అక్టోబర్ 1978 కదండి? అవునండి. ఏ ఊరు ఇది? మిర్యాలగూడ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఉదయం 5:05 కదండి? అవునండి. మిర్యాలగూడ రాకపోతే నల్గొండ కొట్టము. వస్తుంది, మిర్యాలగూడ వస్తుంది. లేకపోతే కారం తెచ్చుకోలేము. ఎవరిదండి జాతకం? నాదేనండి. 11 అక్టోబర్ 1978, 5/5 మిర్యాలగూడ. అవునండి. శ్రవణ నక్షత్రం. అవును సార్. 2వ పాదం మకర రాశి, కన్యాలకు. విదేశీయానం అడిగారా మీరు? అవునండి. ఖచ్చితంగా ఉంది. గతంలో వెళ్ళారా మీరు? వెళ్ళలేదు సార్. ట్రై చేయండి, ఇప్పుడైతే చాలా మంచి అవకాశం ఉంది, అద్భుతంగా ఉంది ఆ విషయంలో. ఓకే సార్. సార్ నాది ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను. ఏమైనా సొంతంగా చేసుకోవడానికి ఏమైనా చాయిస్ ఉంటుందంటారా? బ్రహ్మాండంగా ఉంది. అయితే మీరు లైవ్ లోకి ఎందుకు వచ్చారు? మీకు తెలిసిపోద్దిగా. అంటే రీసెంట్ గా కంప్లీట్ చేశాను సార్. అవునా? ఓకే. స్టూడెంట్ సార్. ఎంఏ అంటేనే చాలు కదా, మాస్టర్ డిగ్రీ. సార్ ఇంకా బేసిక్స్ లోనే ఉన్నాను సార్. ఇంకా బేసిక్స్ లోనే ఉన్నానండి. మీరు జ్యోతిషుడు అవుతారు, దాని మీద డబ్బులు వస్తాయి. బ్రహ్మాండం జాతకం. థ్యాంక్ యూ సార్.
అయితే కులవృత్తి ఉంటది, మీ తండ్రిదో ఎవరిదన్నా ఉంటుంది చూసుకోండి. అది మీ మేనమావరి ఆలయ ఆ, ఎవరైనా కులవృత్తి ఉంటే అంటే ఆడు చేసిన పనులు ఏమైనా ఉంటే అవి చేయగలుగుతారు మీరు. ఓకేనండి. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ అండి. సార్. నెక్స్ట్ ఓంకార్ వరంగల్ నుంచి. ఉన్నాం మేడం. ఇది 8th జూలై 1972 కదండి. అవునండి. 3:30 AM వరంగల్. ఓకే. ఎవరిదమ్మా ఈ జాతకం? మా తమ్ముడిదండి. 8 జూలై 1972, 3:30 AM అవునండి. వరంగల్. నక్షత్రం రోహిణి నక్షత్రం అండి, 1వ పాదం. అవును గురుగారు. వృషభ రాశి, వృషభ లగ్నం. చెప్పండి, ఏం అడిగారు? ఈయనకు అసలు ఇంతవరకు ఫినాన్షియల్ సెటిల్మెంట్ లేదు, ఇల్లు గడవడం కష్టంగా ఉందండి. అయ్యో. హాస్పిటల్ ఒక ఇన్ఛార్జ్ గా చేశారు, మార్కెటింగ్ చేసేది. ఉమ్. అయితే అప్పుడు బాగానే ఉంది కానీ ఒక డాక్టర్ ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఇన్ఛార్జ్ ఉంచాడు. ఇప్పుడు అతను ఇక్కడ తీసేశాడు, ఒక విజిటింగ్ వచ్చేది. ప్రస్తుతానికి అయితే పోయిన 24 నుంచి బాగోలేదమ్మా ఈ జాతకం, 2 ఏళ్ల నుంచి. అవునండి. మీకు ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి ప్రాబ్లం అయితే తగ్గిపోద్ది, కంగారు పడకండి. ఒకసారి ఏకాదశ రుద్రాభిషేకం ఒకటి చేయించి నవగ్రహ ప్రదక్షిణ ఒకటి చేయమనండి, 17 సార్లు తిరగమనండి ఒకసారి. నవగ్రహాలకండి? నవగ్రహాల చుట్టూ 17 సార్లు. చాలా మంది అలా ఎందుకు తిరుగుతున్నావు, 9 తిరగాలి ఇవన్నీ చెప్తారు. అవన్నీ అవసరం లేదు, 21 సార్లు తిరగాలండి. 17 సార్లు తిరగమనండి. ఆవు నెయ్యితో దీపం పెట్టమనండి. ఏకాదశి రుద్రాభిషేకం ఒకసారి చేయించమనండి. డిసెంబర్ నుంచి బాగుంటది ఈ జాతకం. ఓకేనా? నవగ్రహాల దగ్గర అండి నెయ్యి దీపం పెట్టమని. అయితే ఇప్పుడు మెడికల్ ఏజెంట్స్ అట్లా పెట్టుకోవాలనుకుంటున్నాడు, ఓకే అంటే? అదే కాదు, ఇవన్నీ చెయ్యండి, ఒక 2 వారాలు పెట్టుకోమనండి. మెడికల్ ఏజెన్సీ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మరి అంతా అప్పు చేసి పెడుతున్నాడు, మరి ఏం కాదు, ఏం కాదు, బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం కాదు. ఫస్ట్ విషయం మీరు రిప్రజెంట్ గా చేసేది వరకు మెడికల్ మార్కెటింగ్ చేసి ఇన్ఛార్జ్ గా చేసాడా అండి హాస్పిటల్ కి? చేసుకోమనండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను చెప్పించి చేయమనండి. నేను చెప్పించి చేసిన తర్వాత కనీసం 4 వారాలు చేయమనండి. అప్పటి నుంచి బాగుంటది. 17 అది మీ ఇష్టం, మీరు ఎప్పుడు తిరిగినా పర్వాలేదు. ఈ రోజే ఉండదు, ఒక 17 రౌండ్లు కొట్టేమనండి. శివాలయం ప్రతి వారం వెళ్ళమనండి. 4 వారాలు వెళ్ళి చక్కగా ఒకసారి శివ దర్శనం, ఏకాదశ రుద్రాభిషేకం ఇవన్నీ చేయించుకోమనండి. బాగుంటుంది, జాతకం మారుతుంది, అది చెప్పేది. సరే అండి. అదే పిల్లల చదువులు ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి ఫినాన్షియల్. లేదు నేను లైవ్ లో రెమెడీ చేసి చెప్పను, నాకు అర్థం అవుతుంది కనుక చెప్పాను నేను. సరే గురుగారు, థ్యాంక్ యూ అండి గురుగారు. పర్వాలేదు. నెక్స్ట్ చూద్దామండి. వెంకటేష్ సికింద్రాబాద్ నుంచి. హలో సార్ ఉన్నారా? ఉన్నానండి, ఉన్నాను. ఇది April 4th, 1982 అండి. అవునండి, అవును. 7:20 AM సికింద్రాబాద్. అవునండి, మార్నింగ్ 7:20. ఎవరిదండి జాతకం? నాదేనండి, వెంకట. 4/4/1982, 7/20 సికింద్రాబాద్. ఆశ్లేష నక్షత్రం అండి, 4వ పాదం. కరెక్టేనా? అవునండి గురుగారు. కర్కాటక రాశి, మేష లగ్నంలో జననం. చెప్పండి, ఏ విషయం అడిగారు మీరు? జాబ్ అండి. ఉద్యోగం, వివాహం కూడా లేదండి. ఏమైనా కమ్యూనికేషన్ లో చేశారా?
లేదు, ఒక 11 ఇయర్స్ ఒక కంపెనీలో జాబ్ చేశాను 2008 నుంచి 19 వరకు. అప్పటి నుంచి ఇంకా ఖాళీ అండి, ఉద్యోగం ఏం లేదు. ఉమ్. ఓకే. ఇందులో దశ నడవట్లేదండి. ఈ సార్ ప్రాబ్లం అనేది 2018 నుంచి స్టార్ట్ అయింది ఇది. అవునండి, అవును. 2019 మేలో జాబ్ వదిలేశానండి హెల్త్ ఇష్యూస్ వల్ల. అదే. ఆ. ఉమ్. తగ్గిందా అనారోగ్యం మరి? అంటే స్ట్రెస్ తట్టుకోలేక జాబ్ వదిలేశాను. ఇంకా స్ట్రెస్ లేదు కాబట్టి హెల్త్ బాగానే ఉందండి ప్రస్తుతానికి. సరే సరే. అక్టోబర్ వరకు వెయిటింగ్ చేయండి. సార్. అక్టోబర్ నుంచి మీకు కొద్దిగా మంచి టైం వస్తుంది. సార్. ఉమ్. చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. ఏ ఇబ్బంది ఏం కాదు, సార్. కానీ జాగ్రత్తగా ఉండండి. సార్, ఇది వివాహం ఏమైనా ఉందా సార్, యోగం? ప్రేమ వివాహం ఉంది, మరి చేసుకుంటానంటే. లేదండి. జనరల్ వివాహం అయితే ఇందులో అంత బాగా ఇండికేషన్ చేయట్లేదు. ఆల్రెడీ అయ్యిందా మీకు? లేదండి, లేదండి. సెకండ్ సంబంధాలు వస్తాయి వచ్చిన ఫస్ట్ ఇయర్. అవునండి, ఓకేనండి. ఓకే, సెకండ్ వస్తే ట్రై చేయండి, ఇబ్బంది ఏం కాదు. ఓకేనండి. ఓకే సార్. సరే. ఓకే అండి. నెక్స్ట్ తేజస్వి, నిజామాబాద్. హలో మేడం గారు. ఉన్నారు కదండి? హలో. ఉన్నారు కదండి అంటుంది. తేజస్వి లేదండి, వాళ్ళ వదినేని మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. వాళ్ళ పాప ఏడుస్తుంటే బయటికి వెళ్ళింది. ఓకే మేడం, మీరు చెప్పండి డీటెయిల్స్. గురువుగారు అడిగి. గృహయోగం గురించి అండి. ఇది 5th ఏప్రిల్ 1993 కరెక్ట్ అండి? 93 ఏప్రిల్ 5th అండి. 9:50 AM నిజామాబాద్. అవునండి, నిజామాబాద్ ఆర్మూరు. అయితే వీళ్ళు ఉంటున్నది సింగపూర్ అండి. సింగపూర్లో కొనుక్కోవాలని చూస్తున్నారు. ఒక్క నిమిషం మేడం, గురువు గారు అడుగుతారు. ఏంటంటే గృహయోగం గురించి అడిగారా? అవునండి. 5 ఏప్రిల్ 1993 అండి, 9:50 నిజామాబాద్. అవునండి. ఉత్తరా నక్షత్రం. సారీ. ఉత్తరా నక్షత్రం 1వ పాదం, సింహరాశి, వృషభ లగ్నంలో జన్మించారు. ఎప్పటి నుంచి అండి ఇది? పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ట్రై చేస్తున్నారా? అవునండి. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉంది ఒక ఇల్లు. అయితే వాళ్ళు ఉండేది ఉద్యోగపరంగా సింగపూర్ లో. అక్కడ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నారు. సరే, ఇప్పుడు కాదండి, మీరు సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి ట్రై చేయమనండి. ఆగస్టు సెప్టెంబర్ నుండి సెప్టెంబర్ ఆగస్ట్ నుంచి ట్రై చేయమనండి. అక్కడి నుంచి మంచి టైమింగ్ అయితే ఉంది, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమనండి. అంటే ఫేసింగ్ వాళ్ళకి ఎట్లా సూట్ అవుతుందండి? వాస్తు సిద్ధాంతిని కలవాలి దాన్ని. వాస్తు సిద్ధాంతి గారు అయితే దాని ఫేసింగ్లు అన్ని చెప్తారు. మనం ఓన్లీ కొంటామా లేదా అని చెప్తాం. ఇల్లు ఉందా లేదా, గృహయోగం ఉందా లేదా, అమ్మేసుకుంటారా ఉంచుకుంటారా చెప్తాం. మిగతావన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఆగస్టు సెప్టెంబర్ నుండి ట్రై చేయమంటారా అండి? ట్రై చేస్తే అయిపోద్ది, ఇంకేం చూడకలా. ఓకే అండి. ఓకే. నో ఉద్యోగం ప్రాబ్లం. ఉందండి పాపకి, అమ్మాయికి, ఏమ్మా? తేజస్వికి ఉద్యోగము కూడా ట్రై చేస్తుంది. పర్వాలేదు, అన్ని బాగానే ఉన్నాయి. జాతకం అయితే బ్రహ్మాండం ఉంది. ఓకే అండి. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఓకే అండి. ట్రై చేయమని. థ్యాంక్ యూ అండి. ఓకే. ఓకే గురుగారు, అయిపోయాయి. మేడం మ్యూట్.
ఓకే అండి. పరాశర వేదిక ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు కలుసుకుందాం. అంతవరకు శుభ సాయంత్రం. జ్యోతిషపరమైన